చిక్కీ అనే చిన్న గిలుగిలం అరణ్యంలో ఒక పెద్ద చెట్టుపై తన ముద్దైన ఇంట్లో ఉండేది. అలసినంతవరకు చెట్లపై జారుతూ స్నేహితులతో ఆడేది. ఒకరోజు ఉదయం మోమో అనే కోతి దుఃఖ వార్తతో వచ్చింది. అరణ్యంలోని కొన్ని భాగాలు కరువుగా మారుతున్నాయని చెప్పింది. అరణ్య ఉత్తర భాగం ఎండిపోయిందని, జంతువులు తమ ఇళ్లను వదులుతున్నాయని మోమో చెప్పింది. చిక్కికి అది వినగానే మనస్సు బాధపడింది. మన అడవి ప్రమాదంలో ఉంది అని ఆమె అన్నారు. ఆమె సత్యం తెలుసుకోవాలనే ధైర్యంతో ప్రయాణానికి సిద్ధమైంది. చిక్కీ తన బ్యాగులో జీడిపప్పులు, ఒక పాత పటము, అదృష్టానికి మెరిసే ఆకుపచ్చ బొండ పెట్టింది. తన అమ్మమ్మ చిన్న ఆకుపత్రి దుప్పటి ఇచ్చింది. ధైర్యంగా ఉండమ్మా అని అక్కున చేర్చింది. చిక్కీ నవ్వుతూ తన అడ్వెంచర్ ప్రారంభించింది. తీతూ అనే రంగురంగుల గంగా పక్షి గాలిలోకి ఎగిరి చిక్కిని చూసింది. నీవు అడవిని రక్షించడానికి వెళ్తున్నావు కదా, నేను సహాయం చేస్తా అన్నాడు తీతూ. ఆమె సంతోషంగా తీతూని ఆహ్వానించింది. వారు ఇద్దరూ అడవిలోకి లోతుగా వెళ్లారు. వారు ఒక చిన్న వాగు దగ్గరకు చేరారు. ఇది ఎప్పుడో మధురంగా మురళించేది. కాని ఇప్పుడు అది మురికి నీటితో నిండిపోయింది. చేపలు కనబడటం లేదు. చిక్కీకి గుండె బరువుగా అయింది. తీతూ, వాగు ప్రవాహాన్ని వెంబడిపోదాం అన్నాడు. వారు ఒక పాత వంతెనకు వచ్చారు. అది చెక్కలు విరిగిపోవడంతో ప్రమాదంగా ఉంది. చిక్కీ ఒక్కో మాడిని జాగ్రత్తగా దాటింది. ఒక చెక్క విరిగిపోయినా ఆమె తన గొంగళిని బలంగా పట్టుకుంది. ఆమె ధైర్యంగా అటువైపు దాటింది. వారు ఒక స్వచ్ఛమైన ప్రదేశంలో మెరిసే రాళ్లను చూశారు. కానీ కొన్ని శిలలు చీలిపోయి వెలుగును కోల్పోయాయి. చిక్కీ వాటిని తాకగా, ఒక శిల అరణ్య రక్షకుడిని వెతుకు అని చెప్పింది. ఆమె ఆశ్చర్యంతో తీతూ వైపు చూసింది. చిక్కీ, తీతూ చీకటిలోకి అడుగుపెట్టారు. అక్కడ చెట్లు మెలికలు తిరిగి వింత శబ్దాలు వినిపించాయి. చిక్కీ తన బొండను గట్టిగా పట్టుకుంది. తీతూ తన రెక్కలతో వెలుతురు ఇచ్చాడు. అప్పుడే బుష్ వెనుక నుంచి ఒక గర్జన వినిపించింది. ఆ గర్జన బోడు అనే పెద్ద ఎలుగుబంటి నుండి వచ్చింది. కాని అతను బలహీనంగా ఉన్నాడు. తను తేనె లేక బాధపడుతున్నాడు. చిక్కీ అతనికి తన జీడిపప్పులు ఇచ్చి, మీ సహాయం కావాలి అంది. బోడు తల ఊపుతూ వారి పయనంలో చేరాడు. వారు ఒక చిన్న గిలుగిలాల ఊరుకు వచ్చారు. చెట్లు కూలిపోయి ఇళ్లు ధ్వంసమయ్యాయి. చిన్న గిలుగిలాలు ఆహారం కోసం పరుగులు తీయడం కనిపించింది. చిక్కీ వారిని ఓదార్చి, ఎందుకు ఇలా జరుగుతోంది అని అడిగింది. ఒక వృద్ధ గిలుగిలం, చెట్ల రేకలు విషం కలుగుతున్నాయి అన్నాడు. వారు ఒక పాత చెట్టు వద్ద రేకల్ని తవ్వగా నల్ల మురికి పొంగుతుంది. తీతూ వాసన చూసి, ఇది మనుషుల రసాయనం లాగుంది అన్నాడు. చిక్కికి అర్థమయ్యింది, మనుషుల గ్రామం దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వారు అడవి అంచుకు వెళ్లగా అక్కడ ప్లాస్టిక్ బాటిళ్లు, చెట్లు కోసే యంత్రాలు కనిపించాయి. అటవీ జీవులు భయంతో దాక్కునేలా ఉన్నాయి. తీతూ, ఇప్పుడు అరణ్య రక్షకుని పిలవాలి అన్నాడు. వారు ఒక పెద్ద ప్రకాశించే చెట్టు దగ్గరకు వెళ్లారు. బొడు పురాతన మంత్రాన్ని పలికాడు. ఆ చెట్టు నుంచి మెరిసే కొమ్మలతో ఉన్న చిరుతపులి రూపంలో అరణ్య రక్షకుడు బయటికి వచ్చాడు. చిక్కీ భయంతో నమస్కరించింది. అరణ్య రక్షకుడు అన్నాడు, మనుషులు ఆగకపోతే అడవి నాశనం అవుతుంది. చిక్కీ అడిగింది, వారికి అర్థమయ్యేలా చూపలేమా? అతను ఒక ప్రకాశించే ఆకును ఆమెకు ఇచ్చాడు. ఇది వారిలో మార్పు తేగలదు అన్నాడు. వారు పిల్లలతో నిండిన గ్రామానికి వెళ్లారు. చిక్కీ ప్రకాశించే ఆకును చెత్త పక్కన ఉంచింది. వెంటనే దాని నుండి వేలు పెరిగి చెట్ల దుస్థితిని చూపించడం ప్రారంభించింది. పిల్లలు ఆశ్చర్యంగా చూశారు. పిల్లలు పెద్దల దగ్గరికి వెళ్లి, మీరే చెట్లు నాశనం చేస్తున్నారంటే ఎలా అన్నారు. వృద్ధులు ఆ ఆకుపై పెరిగిన వైనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చిక్కీ కనిపించి అడవి వైపు చూపించింది. పెద్దలకు అర్థమైంది, మార్చాలి. యంత్రాలను ఆపేశారు. చెత్త వేయడాన్ని నిలిపేశారు. గ్రామస్తులు చెట్లు నాటడం మొదలుపెట్టారు. జంతువులు ఆనందంతో ఉల్లాసించాయి. అరణ్య రక్షకుడు నవ్వుతూ చూశాడు. వాగు స్వచ్ఛంగా పారుతోంది. శిలలు తిరిగి మెరిశాయి. జంతువులు తమ ఇళ్లకు తిరిగాయి. అడవి మళ్లీ బతికింది. చిక్కీ సంతోషంగా తీతూ బొడుతో డాన్స్ చేసింది. అరుణ్యం తిరిగి జీవితం పొందింది.
చిక్కి తన చెట్టు ఇంటికి తిరిగి రాగా ఉత్సవ వాతావరణం ఉంది. ప్రతి జంతువు ఆమెను ధైర్యవంతురాలు చిక్కి అని పిలిచింది. ఆమె నవ్వుతూ మనమందరం కలిసి అడవిని కాపాడుకున్నాం అని చెప్పింది. అందరూ చప్పట్లతో సంబరించారు. ఆ రోజు నుండి చిక్కి అడవిని జాగ్రత్తగా గమనించసాగింది. ఆమె పిల్లలకు ప్రకృతిని ఎలా కాపాడాలో నేర్పేది. ప్రతి రాత్రి తారల క్రింద తన మెరిసే బొండతో నిశ్శబ్దంగా కూర్చునేది. ఆమె మనసు నిండినది ధైర్యం, ప్రేమ, ఆశతో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.